హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. మీరు పార్ట్ 1లో చూశారు కదా, అరుణాచల్ గిరి ప్రదర్శన మేము 8 లింగాల్ని ఎలా దర్శించుకున్నాం అనేది. ఇది వచ్చేసరికి పార్ట్ 2, అరుణాచలేశ్వర స్వామిని ఎలా దర్శించుకున్నాం అనేదిని మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి లైన్ అనమాట. చాలా పెద్ద లైను, చాలా అంటే చాలా పెద్ద లైను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కాకుండా చివరి గోపురం వరకు ఉంటుంది అనమాట లైను. ఈ లైన్ చూడగానే మా ఊళ్ళైతే ఫుల్ టెన్షన్ పడిపోయారు. ఇప్పుడు దాకా తిరిగేసి వచ్చారా కదా. ఈలోపు మా అమ్మగారు అంటున్నారు, ఏదైతే అదే అయింది, నడండి దర్శనం చేసుకుందాము అని అన్నారు. మేము లైన్లోకి వెళ్ళిపోయాము. ఒక 3-4 అవర్స్ కష్టపడిన తర్వాత ఇదిగోండి ఇలాగ ఒక ఏటీఎం ఉందన్నమాట లైన్లోనే, అక్కడ ఆగాము. ఇదిగోండి మా మరదలు తెలుసు కదా, చదువులు తల్లి. ఇంత బయట గొడవలు జరుగుతున్నా కూడా ఆవిడ చదువు మాత్రం ఆపట్లేదు, మా వాడు చాటింగ్ ఆపట్లేదు. ఈయన వచ్చేసరికి సత్యనారాయణ, మనకి కొత్తగా కనెక్ట్ అయ్యారనమాట. ఆయన ప్రొఫెసర్ అట. ఆవిడ ఏంటి నేర్చుకుంటుంది అనుకుంటున్నారు మా మరదలు? ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటుంది అనమాట ఈ గొడవల్లో కూడా. అది బయట ఒక ధర్నా జరుగుతుంది, ఈవిడేమో చదువు నేర్చుకుంటుంది. ఈయన వచ్చేసరికి ఇంకో ప్రొఫెసర్ అనమాట. వీళ్ళిద్దరూ మనకి అక్కడ పరిచయం అయ్యారు, చాలా మంచివాళ్ళు. మన తెలుగు ఇతిహాసాల గురించి బాగా తెలుసు వీళ్ళకి, చాలా గొప్పగా అనిపించింది. బయట గొడవ జరుగుతుంటే మేము ఇలా ఏటీఎంలో కూర్చోవడం కరెక్ట్ కాదనిపించి మేము కూడా ధర్నా చేసాం అనమాట. ఒక 3-4 అవర్స్ దగ్గర మేము ధర్నా చేసాము. మాకు ఆల్మోస్ట్ లైన్ దగ్గరికి అది వదిలేస్తే ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతాము. అంత దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేశారు. మమ్మల్నే కాదు, కొన్ని వేల మందిని ఆపేశారు. ఇది కరెక్ట్ కాదని మేము అందరం కూడా గట్టిగా ధర్నా చేసాము. కానీ ఏమీ యూజ్ లేదు, మమ్మల్ని పంపిస్తారు అన్నమాట బయటికి. చాలా అంటే చాలా బాధపడ్డాం అందరం కలిపి. ఇంత బాధపడేసరికి బయటికి వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళిన తర్వాత జ్యోతి దర్శనం జరిగిందనమాట. ఆ పైన కనబడుతుంది కదా కొండ మీద, అదే జ్యోతి. ఈ జ్యోతి దర్శనంకి పైకి వెళ్ళొచ్చు మనం, కాకపోతే మనకు అవ్వలేదు. మనం వెళ్ళడానికి లైన్ ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాం కదా, ఇబ్బందుల్లో ఉండిపోయి మనం అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. వెళ్ళడానికి దారి కూడా ఉంటుంది. మేమైతే మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాము, ఇంత చేసి ఇంత లైన్ కట్టి మాకు దర్శనం అవ్వలేదని. ఈలోపు మా బాధ దేవుడికి వినబడిందో ఏటో నాకు తెలియదు, కానీ ఆ దేవుడే స్వయంగా మాకు కరుణిచ్చారనమాట. ఊరికినే అన్నారు కదా పెద్దవాళ్ళు, దైవం మీద నమ్మకం ఉంచి అడిగేస్తే దైవమే తోడుంటుందని. ఆ రోజు మాకు అది నిజం అనిపించింది. మా కష్టాలన్నీ పోయినంత ఆనందం అనిపించింది. ఆ దైవమే మా కోసం ఊరేగింపు రూపంలో వచ్చిందనమాట. ఇప్పుడు వరకు మేము పడిన బాధ అంతా పోయి చాలా ఆనందం అనిపించింది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఆ ఊరేగింపుని చూడడానికి మాకు 2 కళ్ళు చాలలేదు, అంత అద్భుతంగా అనిపించింది అనమాట మా మనసులకి. ఇంతలో మా అత్తగారు ఒక మంచి మాట చెప్పారనమాట, అద్భుతమైన మాట. ఆ ఒక్క మాటతోని మా మనసులు కొద్దిగా కుదుటపడి మేము మళ్ళీ లోకర్ పెట్టిన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన బతిమాలుకొని నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ 4 o'clock లేసాము మళ్ళీ లైన్ కడదామని. చూడండి, మార్నింగ్ 4 o'clock కూడా జనం ఎలా ఉన్నారు, ఎందుకంటే చాలామందికి దర్శనం ఆపేశారు. అందరూ మార్నింగ్ దర్శనం కోసం వెళ్ళారు. ఫైనల్లీ మాకు దర్శనం అయిపోయింది. దర్శనం వచ్చేసరికి ఎంత అద్భుతంగా అయింది అంటే, ఒక మినిమం 5 minutes 10 minutes అక్కడ ఉన్నామన్నమాట. ఎందుకంటే ఎవరో వీఐపీ వచ్చారనమాట, మా కరెక్ట్గా దేవుడి దగ్గర ఆపేశారు. అది నిజంగా ఇంత కష్టానికి ఫలితం అనుకున్నాను నేను. చాలా అంటే చాలా గొప్పగా అయింది దర్శనం. అలా దర్శనం చేసుకొని మా వాళ్ళందరూ చూడండి, అమ్మయ్య అయిపోయింది అని అంత ఆనందంతో బయటకు వచ్చారు అందరూ. ఇలా బయటకు వచ్చాము, ఆ ఆనందం ఎక్కువసేపు మళ్ళీ నిలవలేదు. మళ్ళీ ఏం జరిగింది అంటే, ఇది వచ్చేసరికి వినాయకుడి గుడి టెంపుల్ లోపలే ఉంటుంది అనమాట. మనకి మెయిన్ అరుణాచలేశ్వర దర్శనం అయిన తర్వాత ఈ దేవుడు దర్శనం ఇస్తారు. ఇంకా 2-3 దేవుళ్ళు ఉంటారనమాట, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఇంకా మేము ఏదోలాగా ఆనందంగా కంప్లీట్ చేసుకున్నాం, అయిపోయింది. మీకు ఇందాక చెప్పినట్టు ఆనందం ఎక్కువసేపు ఎందుకు నిలవలేదంటే, ఇదిగోండి మీకు వెళ్ళదని చూడండి, మమ్మల్ని దూరం దగ్గర ఆపేశారు. ఇక్కడ ఒక దగ్గర 1.5 hour అనుకుంటా. చాలా అంటే చాలా టైం పట్టింది బయటికి వెళ్ళడానికి కూడా. చాలామంది జనాలు దగ్గర ఇక్కడే ఉంటారేమో, దగ్గర ఒక 1000 మంది అంత జనం ఉన్నారనమాట. ఇక్కడ ఆపేశారు మమ్మల్ని. మెల్లిగా లైన్ అలా కదిలి లాస్ట్కి మేము ఒక 1.5 hour తర్వాత బయటకు వచ్చాం. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, కానీ గోపురాలు అంత దగ్గర నుండి చూస్తున్నప్పుడు చాలా గొప్పగా అనిపించాయి. ఈ టెంపుల్కి నేను
వచ్చే ప్లాన్లో లేదు. కాకపోతే అంటే మా అమ్మగారు రమ్మని ఫోర్స్ చేశారు కాబట్టి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళినందుకు మంచి దర్శనం జరిగింది. చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఇంకా బయటికి వెళ్ళిపోయాం అనుకున్నాం, మళ్ళీ ఆపేశారు. ఈసారి మాత్రం మన ఆంజనేయ స్వామి 10 రూపాయలైన కోతులతోని కాసేపు కాలక్షేపం చేసాము. వాటికి అరటిపళ్ళు అవి తినిపించడం అలా చేసాం అనమాట. చాలామంది అయితే సైడ్ కూర్చునిపోయారు. ఇంతలోనే ఒక అరగంట 45 మినిట్స్ ఆ టైం తర్వాత మళ్ళీ లైన్ స్టార్ట్ అయిందనమాట. లైన్ స్టార్ట్ అయిన తర్వాత అలా ఫైనల్లీ బయటకు వస్తాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ ఆర్ 1 కిలోమీటర్ ఉంటుంది దగ్గర దగ్గర, అదంతా నడవాలి. ఈ అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటనమాట. లోపల టెంపులు నీట్‌నెస్ కానీ, క్లీన్‌నెస్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మీరు ఆ గోపురాలు చూస్తుంటే మైమర్చిపోయేంత గొప్పగా ఉంటాయి. ఇంకా ఓవరాల్లీ ఈ టెంపులు ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు చూడవలసిన దేవాలయం ఇది. ఫైనల్లీ మా దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకొస్తామన్నమాట పూర్తిగాన. మా వాళ్ళందరూ కంప్లీటెడ్ అని చెప్తున్నారు మీకు. ఈ చివరన ఉన్నాడు కదా బ్లాక్ షర్ట్, మా ముద్దుల తమ్ముడు చైతన్య పేరు. వాడు ఎంత యాక్టివ్‌గా ఉంటాడంటే అంత యాక్టివ్‌గా ఉంటాడు. వాడు కూడా ఇలా పడిపోయాడు. ఎందుకంటే 2 డేస్ నుండి జర్నీ. ఆ తర్వాత ఇదొక 2 డేస్ అయిపోయింది. మాకు ప్రాపర్ ఫుడ్ లేదు. ఇంకొకటి ఏంటంటే సరైన నిద్ర లేదు. వాటర్ చేంజ్ ఇలాగనమాట. ఇప్పుడు చూడండి, నిన్న గిరిప్రదక్షిణ చేసిన రోడ్డు ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. కానీ టెంపుల్ దగ్గర మాత్రం అలాగే ఉంటుంది రష్. చూడండి, అది వచ్చేసరికి రథ మహోత్సవం జరుగుతుందట. రథ మహోత్సవం జరిగినప్పుడు ఇంకా చాలా క్రౌడ్ ఉండి చాలా అద్భుతంగా ఉంటుందట. మనకి దేవుడు ఆశీస్సులు మళ్ళీ ఉంటే ఈసారి రథ ప్రదక్షిణ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేద్దాము. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అరుణాచల ప్రవేశానికి ముందు, అరుణాచల ప్రవేశం తర్వాత మన జీవితం చాలా మారుతుందట. చేసిన పాపాలన్నీ పటాపంచలు అవుతాయట. నేనైతే నమ్ముతున్నాను. ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్. ఎన్ని కష్టాలు పెట్టినా లాస్ట్కి అరుణాచలేశ్వర స్వామి గారు మాకు మంచి దర్శనం ఇచ్చారు. నా కోరిక ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని జీవితంలో ఒక్కసారైనా. అవన్నీ మీకు కూడా చూపించాలి ఇలా మన ఛానల్లో అని నా కోరిక తీరుతుందని అనుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులతో. లవ్ యూ ఆల్. బాయ్.